పూజ, ఇంద్రుడు, వేటాడు వింటాడు, కథక్కలి, జయసూర్య, రాయుడు ఇలాంటి సినిమాలన్నీ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా కూడా విశాల్కి మునుపటి క్రేజ్ రాలేకపోయింది. ఒకప్పుడు పందెంకోడి సినిమా తర్వాత తెలుగు మార్కెట్ ని బాగా పెంచుకున్న హీరో అయ్యాడు విశాల్. భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చే హీరోగా పేరు తెచ్చుకున్నాడు కూడా. కానీ తరువాత ఆ రేంజ్ ని అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఒక్కడొచ్చాడు అంటూ కమర్షియల్ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా హిట్ ని అందుకున్నాడా లేదా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. విశాఖ జిల్లాలో సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో అర్జున్ రామకృష్ణ అనే యువకుడు ఊరి బాగోగుల గురించి ఆలోచిస్తుంటాడు. ఆ ఊర్లోకి వచ్చిన నిధులన్నింటినీ పెద్ద మనుషులు స్వాహా చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతాడు. ఈ సమస్య ఒక్క ఊరిదే కాదని దేశ ప్రగతి మొత్తం ఆధారపడి ఉందని తెలుసుకున్న తర్వాత సిటీకి బయలుదేరతాడు. సిటీలో తమన్నాతో ప్రేమలో పడతాడు. తమన్నా అక్కడ డీసీపీ చంద్రబోస్ చెల్లెలు. ఆ తర్వాత కథ ఏమైంది? అసలు డీసీపీకి అర్జున్కి ఎందుకు గొడవలు వచ్చాయి? తాను అనుకున్న ఆశయాన్ని సాధించాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా మొత్తానికి విశాల్ ఒక్కడే ఒంటి చేత్తో నడిపించాడు. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్, క్లైమాక్స్ సీన్స్ సినిమాకి ప్రాణం పోసాయి. నిజానికి విశాల్ సినిమా అంటేనే ఇంటర్వెల్ బ్యాక్ కి పెట్టింది పేరు. ఆ పేరుని నిలబెట్టాడు డైరెక్టర్. క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఒక చేసింగ్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. యాక్షన్ సినిమా లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఇక కామెడీ కింగ్ వడివేలు తన మార్క్ ని మళ్లీ చూపించాడు. తెలుగులో డబ్బింగ్ విలువలు బాగా ఆకట్టుకున్నాయి. తమన్నా బ్యూటీ సినిమాకి మరో హైలైట్. సినిమాకి తన గ్లామర్ ని పెంచేస్తుంది మిల్కీ బ్యూటీ. సినిమాలో పాయింట్ చాలా చిన్నది. దీన్ని చాలాసేపు నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సన్నివేశాలను బాగా ల్యాక్ చేశాడు. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గవి చేయలేకపోయాడు. విశాల్ పవర్ఫుల్ యాక్షన్ కి మరిన్ని డైలాగ్స్ రాసుకుంటే బాగుండేది. జగపతి బాబుని ఇలాంటి రోల్స్ లో చూసి బోర్ కొట్టేస్తుంది. ఇక అలాంటి పాత్రలకి జగ్గుబాయ్ దూరంగా ఉంటే మంచిదేమో. మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గట్లుగా ఏమీ లేదు. ఫారెన్ వెళ్లి చిత్రీకరించాల్సినంత గొప్పగా పాటలు లేవు. సినిమాలో అనవసరపు ఖర్చు కూడా బాగా ఉంది. ఇక సినిమా సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ పైన ఉంది. చాలా సన్నివేశాలు బోర్ కొట్టించేశాయి. ఇంద్రుడు, వేటాడు వెంటాడు లాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన విశాల్ ఈ సినిమాతో మళ్ళీ రొటీన్ యాక్షన్ ఫార్ములాని నమ్ముకున్నాడు. తెలుగులో మళ్ళీ పందెంకోడి, పొగరు లాంటి సూపర్ హిట్స్ అందుకోవడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఒక్కడొచ్చాడు సినిమా వీకెండ్ ఖాళీగా ఉండి యాక్షన్ సినిమాలు చూసేవారు విశాల్ అభిమానులు చూడొచ్చు. లేదంటే యూట్యూబ్లో కానీ టీవీలో కానీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ సినిమాకి ఈగల్ మీడియా ఇచ్చే రేటింగ్స్ 1.5/5. Like and subscribe Eagle Media Works.